ఈ పేరు చెప్తేనే సినిమా ఇండస్ట్రీలో తీస్తే సినిమా ఎలా తీయాలి. సినిమా నిర్మాత అంటే క్యాషియర్ కాదు, క్రియేటర్. ఒక క్రియేటర్‌కి ఎలాంటి లక్షణాలు ఉండాలి? అతనికి డబ్బులు పెట్టే సామర్థ్యం ఉంటే ఏ రేంజ్‌కి ఎదగొచ్చు అనటానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఈ నిర్మాత. ఈ నిర్మాతను గురించి ప్రముఖ నిర్మాత 'దిల్ రాజు' గారు కొన్ని సందర్భాల్లో అలా గెస్ట్‌లాగా వచ్చినప్పుడు నేను కూడా ఫ్యూచర్‌లో రాజుగారిలాగా అవ్వాలి, రాజుగారిలాగా ఎదగాలి అని చెప్పేవాడు. ఆయనందరూ కూడా సంక్రాంతి రాజు అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన తీసే సినిమాలు అంత గొప్ప సినిమాలు ప్రతి సంక్రాంతికి వచ్చి సందడి చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గర విజయం సాధించేసి, అబ్బా! తీస్తే ఇలా సినిమా తీయాలి కదా! ఇంత మంచి క్రియేటివ్‌గా ఉండాలి కదా! అనే ఒక పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఇదంతా నేను చెప్తుంది ఎప్పుడుదో కాదు, మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర ఇదంతా. ఎంఎస్ రాజు గారు. ఎంఎస్ రాజు గారు అనగానే హనీ అంటారు ఆయన్ని. ఆయన ఎలాగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎంత పట్టుంటది, ఒక నిర్మాతకి ఎంత గ్రిప్ ఉంటదనేది సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎంఎస్ రాజు గారిని చూస్తే తెలుస్తుందనేటట్టుగా ఆయన ప్రవర్తన ఉండేది. ఆయన సినిమాల తీరు కూడా అలానే ఉండేది. ఇకపోతే అసలు ఆయన ఎప్పుడొచ్చారు? ఆయన ఇండస్ట్రీకి రావటానికి ముందే ఆయన ఇంట్లోనే ఒక పెద్ద విత్తనం పడింది. ఆ విత్తనం చెట్టుగా మారింది. ఆ చెట్టు పేరే రాయపరాజు గారు. రాయపరాజు గారు అంటే ఇండస్ట్రీలో మొత్తం చాలా ఫేమస్. వందల కొద్ది ఎకరాల ల్యాండ్ లార్డ్స్ వాళ్ళంతా కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో చాలా, చాలా అంటే చాలా బాగా ఆస్తిపరులు. వాళ్ళ ఫాదరు ఈయన కొంచెం పెరిగి పెద్దయ్యే టైంలోనే మొత్తం ఆస్తులన్నీ అమ్మేసుకొని చె చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు చెన్నై అంటున్నాం గానీ అప్పుడు మద్రాసుకి షిఫ్ట్ అయ్యారు. నిర్మాతగా 5, 6 సినిమాలు తీశారు. 5, 6 సినిమాల్లో కూడా ఆయనకి చాలా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఈయన వారసత్వంలోకి వచ్చేటప్పటికి 'మనవడొస్తాడనే' ఒక సినిమాని అర్జున్, శోభన ముఖ్య పాత్రల్లో ఆయన ఒక సినిమా తీశారు. ఆ సినిమా కూడా పర్వాలేదనిపించింది కానీ, ఆ తర్వాత ఈయన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ పెడతాం. సుమంత్ అంటే ఎవరో కాదు, వీళ్ళ అబ్బాయే. అలాగా 'లాకప్' అని ఇంకొక సినిమా 'స్ట్రీట్ ఫైటర్' అని తీస్తే 'స్ట్రీట్ ఫైటర్' సినిమాతో చాలా లాస్ వచ్చింది. అప్పుడు ఇంక ఈయన పని అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ కట్ చేస్తే 'దేవి' అనే ఒక సినిమా 1999లో వచ్చింది. ఆ సినిమాతోని ఒక మామూలు విజృంభణ కాదు. ఆ తర్వాత వెంకటేష్ బాబుతోని 'దేవిపుత్రుడు'. ఈ 'దేవి' సినిమాకి సంబంధించి ఒక మంచి విషయం చెప్పాలి. ఎందుకంటే సత్యమూర్తి గారు, ఎంఎస్ రాజు గారు ఫ్రెండ్స్ అవ్వడంతోని మా అబ్బాయి మ్యూజిక్ చేస్తాడంటే, అతను మొట్టమొదటిసారి దేవిశ్రీ ప్రసాద్ గారికి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చారు ఎంఎస్ రాజు గారు. అక్కడి నుంచి ప్రారంభమైన దేవిశ్రీ ప్రసాద్ ప్రస్థానం ఈ రోజుకి ఎలా ఉండిందనేది మనందరం చూస్తూనే ఉన్నాం. అంత పవర్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్‌కి తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎంఎస్ రాజు గారు. ఈయన నిర్మించే ప్రతి సినిమాకి కూడా దర్శకుడితో పాటుగా పక్కన కూర్చొని ప్రతి ఒక్క సీన్‌లోకి ఏం కావాలి, ఎలా కావాలి, ఎంత నిడివి కావాలనేది మొత్తం ఈయన దగ్గరుండి చూస్తూ ఉండేవారు. అందుకనే ఈయన నిర్మాత అయినప్పటికీ కూడా ఒక దర్శకుడికి ఉండాల్సిన కాలిబర్ అంతా ఉండటంతోని 2008లో 'వాన' అనే ఒక సినిమా ద్వారా ఈయన దర్శకుడిగా మారాడు. ఈయన చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే అంటానికి కారణం తీసిన సినిమాలు. మీరు 2003, 2004, 2005 అలాగే 2001. 2001లో 'మనసంతా నువ్వే' అంటూ విఎన్ ఆదిత్య గారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా అత్యద్భుతమైన విజయం సాధించింది. ఇప్పటికీ కూడా విఎన్ ఆదిత్య గారు అనగానే మనకు 'మనసంతా నువ్వే' సినిమా గుర్తొస్తూ ఉంటుంది. ఆ అవకాశం ఇచ్చింది, మొట్టమొదటి అవకాశం ఇచ్చింది ఎంఎస్ రాజు గారు. ఆ తర్వాత 'ఒక్కడు' అనే సినిమా గుణశేఖర్ గారు దర్శకత్వం వహించారు. మహేష్ బాబు కెరియర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. మహేష్ బాబు గారు ఆ రోజుల్లో ఆ రేంజ్ హిట్ కొట్టిన మొట్టమొదటి సినిమా 'ఒక్కడు'. ఆ సంవత్సరం ఆయనకి ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది బెస్ట్ నిర్మాతగా. మళ్ళీ తర్వాత సంవత్సరం కూడా ఈయన సినిమానే. ఆ సినిమా పేరు 'వర్షం'. ప్రభాస్ హీరోగా, గోపీచంద్ విలన్‌గా, శోభన్ గారు దర్శకుడిగా చేసిన సినిమానే 'వర్షం'. ఆ సినిమా కూడా నిర్మాత సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఎంఎస్ రాజు గారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ప్రభాస్ అనే వ్యక్తి నిజంగా మాస్ కమర్షియల్ హీరో అయిన మొట్టమొదటి సినిమా అదే. ఆ తర్వాత ప్రభాస్ గారిని మనం ఎవరు ఆపలేకపోయాం. ఎక్కడి దాకా ఉన్నారు ఇప్పుడు నేషనల్ వైడ్‌గా, వరల్డ్ వైడ్‌గా ప్రభాస్ గారి పేరు ఏ రేంజ్‌లో ఉండిందో మనందరికీ తెలిసిందే. అందుకనే ఎంఎస్ రాజు గారు అనగానే ప్రభాస్ గారికి ఒకలాంటి ప్రేమ ఉంటుంది. దాని తర్వాత సంవత్సరం 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'. సిద్ధార్థ్‌ని హీరోగా ఇక్కడ తీసేసుకొని ప్రభుదేవాని దర్శకుడిగా పరిచయం చేసిన సినిమా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'. అసల ప్రతి ఒక్క సినిమా కూడా ప్రతి ఒక్క స్టేజ్‌లో కూడా ఎక్కడా కూడా ఎంఎస్ రాజు గారు, ఎంఎస్ రాజు గారు అని చెప్పేసి ఆ రోజుల్లో మోత మోగిపోతూ ఉండేది. మేము జర్నలిజంకి వచ్చిన కొత్తల్లో ఈ పేర్లంతా వాళ్ళతో పాటు తిరుగుతూ ఉన్నప్పుడు అబ్బో! ఎంఎస్ రాజు గారు ఎవరైనా సరే
హనీ గారిలా కావాలి, ఎంఎస్ రాజు గారిలా కావాలని చెప్పేసి ప్రతి ఒక్క నిర్మాత ఆడుకునేవాళ్ళు. అలాగా సంక్రాంతి రాజు అని ప్రతి సంక్రాంతికి సినిమా రావటం, హిట్ కొడతాం అవన్నీ మన కళ్ళ ముందు జరిగిపోయినాయి. ఆ తర్వాత అంత హవాగా తగ్గ సినిమాలు రాలేదు. ఇంక నుంచి మళ్ళీ వస్తాయని చెప్పేసి ఎదురు చూద్దాము. దేనికంటే ఆయనకి అంత క్యాలిబర్ ఉన్న సంగతి ఇప్పటికి కూడా నేను మొన్న వీణాదిత్య గారితో మాట్లాడుతుంటే ఈజ్ అ మాస్టర్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఆయనకి బాగా పరిణితి ఉంది, చాలా బాగా తీయగలరని చెప్పేసి చెప్పారు. మొన్ననే మళ్ళీ పెళ్ళి అనే ఒక సినిమాతో నరేష్ పవిత్ర లోకేష్ల యొక్క జీవితాన్ని కొంచెం యథార్థంగా చూపించే ప్రయత్నం చేసి ఆ సినిమా కూడా పర్వాలేదనిపించుకున్నారు. అలాగే డర్టీ హరి అని ఇట్లా రకరకాల సినిమాలు చేస్తూ దర్శకుడిగా కూడా ఆయన బిజీగానే ఉన్నారు. త్వరలోనే ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఈ ఎంఎస్ రాజు గారి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు మనం చూస్తున్న స్టార్స్ అందరినీ కూడా క్రియేట్ చేసిన ఒక సృష్టికర్త ఎంఎస్ రాజు గారు. ఖచ్చితంగా కూడా ఆ క్రెడిట్ ఆయనకి దక్కాలి. అందుకని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూశారుగా, ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మళ్ళీ మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న ఎంఎస్ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, సార్ మీరు త్వరలోనే ఒక మంచి సినిమా చేసి దర్శకుడిగా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.